ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ కాలేజ్ గోడలకి పేడ పూస్తూ ఉంది. కారణం కాలేజీకి చల్లగా ఉండాలి కాలేజ్ అని. మా కాలేజ్ చల్లగా ఉండాలని మీరు అనుకుంటున్నారు. అయితే మీ ఇల్లు కూడా చల్లగా ఉండాలని మేము అనుకుంటూ ఉన్నాం. కనుక మీరు కాలేజ్ గోడలంతటిని పేడతో శుభ్రంగా అలికేస్తూ ఉన్నారు. పేడతో చాలా చక్కగా చేసేస్తున్నారు కదా. కాలేజ్ అంతా పేడ వాసన వచ్చేసి, ఎందుకనంటే అలా గోడలకు పూయడం వల్ల అది చాలా మంచిది, చాలా సంతోషం అని మీరు అంటున్నారే. దీనివల్ల చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి చలవ చేస్తుంది అని అంటున్నారు. మరి మీ ఇంటికి కూడా మరి అదే పేడను పూసి మరి మీ ఇంటికి కూడా చల్లదనాన్ని పెట్టాలనుకుంటున్నాం. మీ ఇంట్లో ఇంకా ఏసీలు ఎందుకు? ఏసీలు తీసేద్దాం. మీ గోడలకి అన్నిటికి పేడలు పూద్దాం. గోడ నిండా పేడ పూసి చక్కగా చక్కగా పచ్చని పేడని మీ ఒంటి నిండా, మీ ఇంటి నిండా శుభ్రంగా, మీ గోడల నిండా, దారబంధాల నిండా, మీ ఫ్లోరు కదా, మీ రూఫ్ మొత్తం అంతా పేడతో శుభ్రంగా పెడతామమ్మా. ఈ పేడ చాలా ఆరోగ్యానికి మంచిది. పేడలో ఆక్సిజన్ ఉంటుంది. పేడలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. పేడ వలన ఆయుష్కాలం పెరుగుతుంది. పేడ చాలా మంచిది. ప్రపంచం అంతా పేడ చాలా మంచిదని తినేస్తున్నారు. చాక్లెట్లు తిన్నట్టు తినేస్తూ ఉన్నారు. పేడతో మజ్జిగలు కలుపుకొని తాగేస్తున్నారు. పేడతో అంబలు కలుపుకొని తాగేస్తున్నారు. పేడ చాలా మంచిది అంటున్నారు. కనుక మీ ఇంటిని కాలేజీ గోడలే కాదు, మీ ఇంటి గోడలంతా చక్కగా పేడలతో అలంకరించబడి అందంగా ఉండాలని, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అక్కడ కాలేజ్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్ నాయకుడు పేడను తీసుకుని వచ్చి మరి ఇంట్లో మర్యాదగా ఆమెను ఏమీ అనకన్నా చక్కగా గోడలకి పేడను పోస్తున్నారు. మరి అంతే కదా, కాలేజ్ అంతా కంపు కొట్టుకుపోవాలా? కాలేజీలో పిల్లలకి నేర్పించవలసిన నీతి బోధలు ఏవి? కాలేజీలో పిల్లలకి నేర్పించవలసిన చక్కటి బోధలు ఎక్కడ? కాలేజీలో పిల్లలకి నేర్పించవలసిన విద్య ఎక్కడ? పేడ తినండి అని బోధిస్తున్నారు కదా, పేడ రాసుకోండి అని బోధిస్తున్నారు కదా, పేడను తాగండి అని బోధిస్తున్నారు. పేడ చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పి అన్నీ ఇలాంటి దౌర్భాగ్య మాటలన్నీ చెప్పి పిల్లల చదువులు ఏం చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు ఏం చేస్తున్నారు, పిల్లల జీవితాలు ఏం చేస్తున్నారు, పిల్లల్ని రౌడీలుగా, పిల్లల్ని అసహ్యమైన మనుషుల కింద మారుస్తూ ఉన్నారు. అంతే కదా. మరి వాళ్ళ ఇంట్లోకి కూడా మరి పేడ పూయాలి కదా, మరి మంచిదే కదా. వాళ్ళకి కూడా మరి చలవ అవసరం లేదా? వాళ్ళ ఇంటికి చల్లగా ఉండాలి కదా. వాళ్ళకి ఏసీలు ఎందుకు? ఈ పేడను పూసుకుంటే మంచిది అని స్టూడెంట్ నాయకుడు చేసిన పనికి కదా ఆమెకు బాగా బుద్ధి వచ్చింది. చదువుకున్న జ్ఞానం కలిగిన ప్రిన్సిపల్ పిల్లల్ని చక్కగా బోధించి వాళ్ళని మంచివారుగా చేయాలి. అంతే.